బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లోని అమీన్పూర్ లో మరోసారి హైడ్రా అధికారుల కూల్చివేతలు ప్రారంభం కానున్నాయి. ఈ కూల్చివేతలు అమీన్పూర్ పెద్ద చెరువు వద్ద అక్రమంగా నిర్మించిన నిర్మాణాలపై జరుగుతున్నాయి. పలు ఫిర్యాదుల ఆధారంగా విచారణ చేపట్టిన హైడ్రా అధికారులు చెరువును ఆక్రమించుకుని నిర్మాణాలు చేయడాన్ని గుర్తించారు. అక్రమ నిర్మాణాలు ఉన్నట్లు తెలిసిన వెంటనే హైడ్రా కమిషనర్ కూల్చివేతకు ఆదేశాలు ఇచ్చారు. ఈ కూల్చివేతలు మరికొద్దిసేపట్లో ప్రారంభం కానున్నాయి. హైదరాబాద్ లోని అమీన్పూర్ లో మరోసారి హైడ్రా అధికారుల కూల్చివేతలు ప్రారంభం కానున్నాయి. ఈ కూల్చివేతలు అమీన్పూర్ పెద్ద చెరువు వద్ద అక్రమంగా నిర్మించిన నిర్మాణాలపై జరుగుతున్నాయి. పలు ఫిర్యాదుల ఆధారంగా విచారణ చేపట్టిన హైడ్రా అధికారులు చెరువులను ఆక్రమించుకుని నిర్మాణాలు చేయడాన్ని గుర్తించారు. అక్రమ నిర్మాణాలు ఉన్నట్లు తెలిసిన వెంటనే హైడ్రా కమిషనర్ కూల్చివేతలకు ఆదేశాలు ఇచ్చారు. ఈ కూల్చివేతలు మరికొద్దిసేపట్లో ప్రారంభం కానున్నాయి. హైదరాబాద్ లోని అమీన్పూర్ లో మరోసారి హైడ్రా అధికారులు కూల్చివేతలు ప్రారంభం కానున్నట్టు తెలుస్తోంది. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామ్ నరేష్ అందిస్తారు. రామ్ నరేష్, చెప్పండి. అమీన్పూర్ ప్రాంతంలో అక్రమ నిర్మాణాలు ఉన్నాయని చెప్పేసి ఇప్పటికే పలు ఫిర్యాదులు వచ్చాయి. ప్రజావాణి కార్యక్రమంలో ఇప్పటికే దాదాపు ఈ అమీన్పూర్ భూమికి సంబంధించి దాదాపు 20కి పైగా కంప్లైంట్స్ రావడంతో హైడ్రా అధికారులు దానిపై దృష్టి సారించారు. ఇప్పటికే అంటే హైడ్రా ప్రజావాణి కార్యక్రమం 2, అదేవిధంగా 3 ఈ 2 కార్యక్రమాల్లో అనేక ఫిర్యాదులు వచ్చాయి. ఈ ఫిర్యాదుల నేపథ్యంలోనే జిహెచ్ఎంసీ అధికారులకి హైడ్రా కమిషనర్ కొన్ని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఫీల్డ్ స్థాయిలో విజిట్ చేపట్టి కొన్ని ఏదైతే కొన్ని చెరువులు ఉన్నాయో ఆ చెరువుకు సంబంధించిన అక్రమానికి సంబంధించి గుర్తించడం జరిగింది. వాటిలో కొన్నిటిని ఈ రోజు కూల్చేయాలని చెప్పి జిహెచ్ఎంసీ అధికారులకు అయితే ఆదేశాలు ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే ఉదయం అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని కొండ బంధం కొమ్ము చెరువు వద్ద ఉన్న ఆశ్రమాలు ప్రహరీ గోడలు కొన్ని నిర్మించారు. అదేవిధంగా కొన్ని ఫెన్సింగ్లు ఉంటే వాటిని పూర్తిగా తీసివేయడం జరిగింది. దీనికి సంబంధించి ఎవరైతే ఆక్రమణకు పాల్పడారో వాళ్ళకి సంబంధించిన పూర్తి విచారణ చేస్తే వాళ్ళపై కేసు కూడా నమోదు చేస్తామని చెప్పి అధికారులు చెప్పారు. ఇప్పటికే 2 జేసీబీలతో ఉన్న ప్రహరీ గోడలను కూల్చివేశారు. అదేవిధంగా నిబంధనలకు విరుద్ధంగా అమీన్పూర్ పెద్ద చెరువు సమీపంలో మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి కొన్ని ప్రహరీ గోడలు నిర్మించారు. దానిపై కంప్లైంట్ రావడంతో ఆ ప్రహరీ గోడలను కూడా అధికారులకు ప్రస్తుతానికి కూల్చేశారు. గతంలో జేసీఎంసీ అధికారులు కూల్చిన ప్రాంతాల్లోనే మళ్ళీ ప్రహరీ గోడలు నిర్మించడంతో ఈ అధికారులు మళ్ళీ ఈ రోజు ఉదయం నుంచి అక్కడ కూల్చివేతలు అయితే చేపట్టారు. మొత్తంగా చూస్తుంటే హైడ్రా అధికారులకు ఫిర్యాదులు అందితే వాటిని క్షేత్రస్థాయిలో పరిశీలించి వాటిని కూల్చివేతలు అయితే చేపడుతున్న పరిస్థితి. ఈ రోజు అమీన్పూర్ ఏరియాలో ఎక్కువగా ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలోనే ఆ ప్రాంతంలో హైడ్రా అధికారులు కొద్దిసేపటి క్రితం అక్కడికి వెళ్లి పరిశీలన అయితే చేపట్టారు. మరికొద్ది సేపట్లో అక్కడ ఉన్న అక్రమ నిర్మాణాలకు సంబంధించి కొన్ని బిల్డింగ్లు కూడా గుర్తించడం జరిగింది. వాటి రిమాలిటేషన్ సంబంధించి చర్యలు తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తాయి. ప్రస్తుతానికి అయితే జేసీసీ అధికారులు అక్కడ ఉన్న మాజీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో కాటసాని రాంభూపాల్ తో పాటు బంధం చెరువు కొన్ని నిర్మాణాలను అయితే కూల్చివేశారు. అక్కడ ఎవరైతే ఈ అక్రమ నిర్మాణాలు చేస్తున్నారో వారందరిపై కూడా చర్యలు తీసుకునేందుకైతే కేసు కూడా నమోదు చేస్తామని చెప్పేసి జిహెచ్ఎంసీ అధికారులు చెప్పడం జరిగింది. మొత్తంగా తీసుకుంటే అమీన్పూర్ సంబంధించి మున్సిపాలిటీలో చాలా మంది నిర్మాణాలు ఉన్నాయి, అదేవిధంగా ఆక్రమణలు కూడా ఉన్నాయని చెప్పేసి కంప్లైంట్ లో వచ్చిన నేపథ్యంలో కమిషనర్ ఈ ప్రాంతాల్లో స్వయంగా పర్యటించాలని చెప్పేసి ప్రకటిస్తున్నారు. ఆయన ఈ రోజు సాయంత్రం కానీ రేపు ఉదయం కానీ స్థాయిలో పర్యటించే అవకాశం కూడా ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ రామ్ నరేష్.